ఎస్ఐ రాజు మరియు కానిస్టేబుల్ మూర్తి అంతలా షాక్ అయ్యేలా టీవీలో ఏం చూశారు? బార్లో గొడవ జరిగిన వ్యక్తే వినయ్ని చంపాడా? బార్ నుండి వినయ్ కారులోనే వెళ్ళినప్పుడు మర్డర్ లొకేషన్లో కార్ ఎందుకు లేదు? పెన్ మర్డర్ ఎపిసోడ్ 8. ఎస్ఐ రాజు మరియు కానిస్టేబుల్ మూర్తితో పాటు రాయల్ బార్ మేనేజర్ మరియు వారి స్టాఫ్ అందరూ టీవీలో కనిపిస్తున్న కారుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ కార్ ఎగ్జాక్ట్ గా సీసీ కెమెరాలో వీళ్ళందరూ చూసిన వినయ్ కార్ లాగానే ఉంటుంది. ఆ టీవీలో ఒక యంగ్ లేడీ, సుమారు 26 ఏళ్ల ఉన్న ఒక అమ్మాయి మీదకు కెమెరా ఫోకస్ అవుతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, వన్ ఆఫ్ ద బిజినెస్ టైకూన్స్ కూతురు సోనియా రాథోడ్. ఒక డైనమిక్ యాటిట్యూడ్తో సోనియా రాథోడ్ పోడియం దగ్గరకు నడుచుకుంటూ వచ్చి అక్కడున్న మైకును తన చేతిలోకి తీసుకుని, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ 8 ఎలైట్ క్లబ్ luxurious world where money talks and today's luxurious car is here, the vintage car with turbo start, high-end interiors with a top-notch performance. This car gives you an instant pickup from 0 to 100 within seconds. And this car has a very rare color combination where the modern cars cannot match. The starting bid for this car is quoted as $10 million. అని కార్ గురించి పూర్తిగా డిస్క్రైబ్ చేసి బిడ్డింగ్ ని స్టార్ట్ చేస్తుంది. అలా బిడ్డింగ్ స్టార్ట్ అవ్వగానే సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ఎంపైర్ కి చైర్పర్సన్ అయిన ఆనంద్ రావు తన ఫస్ట్ బిడ్డింగ్ ని వేస్తాడు. అది చూసిన లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ చైనా కున్ కు ఆ బిడ్డింగ్ ని కంటిన్యూ చేస్తాడు. అలా ఆనందరావు మరియు కున్ కు మధ్య బిడ్డింగ్ పోటీ సాగుతూ ఉంటుంది. వారి మధ్యలోకి రష్యన్ బిజినెస్ మ్యాన్ అయిన రికెట్సన్ జాయిన్ అవుతాడు. చూస్తూ ఉండగానే ఈ ముగ్గురి మధ్యలో సాగుతున్న బిడ్డింగ్ $100 million చేరుకుంటుంది. అక్కడ ఉన్న మిగతా 4 కూడా ఆ బిడ్డింగ్ లోకి జాయిన్ అవుతారు. అలా 7 మధ్య బిడ్డింగ్ కొనసాగుతూ ఉండగా ఆ కార్ వాల్యూ $200 million చేరుకుంటుంది. సోనియా రాథోడ్ బిడ్డింగ్ $200 million చేరుకుంది అని పెద్దగా అనౌన్స్ చేస్తుంది. అది విన్న ఎలైట్ మెంబర్స్ ఒక్కొక్కరుగా గివ్ అప్ అవడం మొదలు పెడతారు. అంతలోనే సోనియా రాథోడ్ "We will take a small break" అని అనౌన్స్ చేస్తుంది. టీవీలో ఈ బిడ్డింగ్ చూసిన ఎస్ఐ రాజు, కానిస్టేబుల్ మూర్తి మరియు ఆ బార్ స్టాఫ్ షాక్ లో ఉండిపోతారు. 2 నిమిషాల తర్వాత ఆ షాక్ లో నుండి తేరుకున్న కానిస్టేబుల్ మూర్తి, "సార్, ఆ కారు అక్కడికి ఎలా వెళ్ళి ఉంటుంది?" అని ఎస్ఐతో అంటాడు. అప్పుడు ఎస్ఐ రాజు, "అదే నాకు అర్థం కావట్లేదు మూర్తి గారు. అసలు మనం ఫుటేజ్లో చూసిన కారు, ఆ టీవీలో చూపిస్తున్న కారు ఒకటేనా? ఆ కారు అంత స్పెషలా? ఒకవేళ అది మనం అనుకున్న కారే అయితే మరి ఆ కారు చనిపోయిన వ్యక్తికి ఎలా దొరికి ఉంటుంది? అసలు చనిపోయిన వ్యక్తి ఎవరై ఉండొచ్చు?" అని అంటాడు. దానికి కానిస్టేబుల్ మూర్తి, "అదే అర్థం కావట్లేదు సార్. అసలు ఈ 2 కార్లు ఒకటేనా? లేకపోతే మనం ఫుటేజ్లో చూసిన కారు డూప్లికేట్ అయి ఉంటుందా? లేకపోతే చనిపోయిన వ్యక్తి ఆ టీవీలో చూపిస్తున్న కార్ని దొంగతనం చేసుంటాడా? అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్" అని ఎస్ఐ రాజుతో అంటాడు. అలా ఎస్ఐ రాజు మరియు కానిస్టేబుల్ మూర్తి వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉండగా టీవీలో బిడ్డింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుంది. రష్యన్ బిజినెస్ మ్యాన్ రికెట్సన్ మరియు బ్రిటన్ బిజినెస్ మ్యాన్ బాలీ మధ్య బిడ్డింగ్ కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా వారి మధ్యలోకి "లాక్ మై బెడ్ ఫర్ $300 million" అని అంటూ వరల్డ్స్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన వెర్నాట్ తన బిడ్ ని అనౌన్స్ చేస్తాడు. వెర్నాట్ రాక్ అని చూసిన మిగతా అందరూ గివప్ చేసేస్తారు. చివరికి సోనియా రాథోడ్, "And the winner in today's auction is Mr. Vernot. We are done with this 347th auction held in the US. The next auction will be in Germany" అని అంటుంది. దానితో 8 ఎలైట్ క్లబ్ లో పాల్గొన్న మిగతా 7 వెర్నాట్ కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన ఎస్ఐ రాజు బార్ మేనేజర్తో, "ఆ రోజు మీరు కింద చూసిన కార్ అండ్ ఇప్పుడు టీవీలో చూసిన కార్ ఒకటేనా మేనేజర్?" అని అడుగుతాడు. దానికి మేనేజర్, "ఎస్ సార్, కన్ఫర్మ్ గా అదే కారు. మేము ఆ రోజు చాలా దగ్గర నుండి చూసాము" అని ఎస్ఐతో అంటాడు. అప్పుడు ఎస్ఐ,
అంత కన్ఫర్మ్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతాడు. దానికి బార్ మేనేజర్, సార్ మీరు గమనించారో లేదు, ఆ రోజు మేము చూసిన కారుకి ఉన్న నంబర్ ప్లేట్ డిజైన్ ఇప్పుడు టీవీలో చూపించిన కారుకి ఉన్న నంబర్ ప్లేట్ డిజైన్ కూడా సేమ్ టు సేమ్ ఉంది సార్. కాకపోతే ఇందాక టీవీలో చూపించినప్పుడు ఆ కార్ రిజిస్ట్రేషన్ నంబర్ సరిగా చూపించలేదు. కానీ టీవీలో కార్ గురించి చెప్పిన స్పెసిఫికేషన్స్ వింటే మాత్రం ఆ రోజు మేము చూసింది అదే కార్ అని ఖచ్చితంగా చెప్పగలం అని బార్ మేనేజర్ ఎస్ఐ రాజుతో అంటాడు. దానికి సరే అని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా అవసరమైతే చెప్తాం అని చెప్పి ఎస్ఐ రాజు మరియు కానిస్టేబుల్ మూర్తి బార్ నుండి బయటికి వచ్చేస్తారు. అలా బయటకు వచ్చిన ఎస్ఐ రాజు, మూర్తి దగ్గరలో ఏదైనా టీ కొట్టు ఉంటే చెప్పు, తల పగిలిపోతుంది అని అంటాడు. దానికి మూర్తి, సార్ రాత్రి 12 అయింది, ఈ టైంలో ఛాయ్ అంటే మనం వెళ్లే దారిలో ఉండే కాకా హోటల్ దగ్గర దొరకచ్చు సార్ అని అంటాడు. సరేలే ఏదో ఒకటి, ముందైతే ఛాయ్ పడాలి, త్వరగా రా వెళ్దాం పదా అని ఎస్ఐ రాజు మూర్తితో అంటాడు. అలా వాళ్ళిద్దరూ కారులో కాకా హోటల్ దగ్గరికి వస్తారు. కారు దిగిన ఎస్ఐ రాజు, మూర్తి గారు 2 స్పెషల్ ఛాయ్ చెప్పండి అని అంటాడు. దానికి సరే అని కానిస్టేబుల్ మూర్తి 2 ఛాయ్ ఆర్డర్ చేసి ఎస్ఐ రాజు దగ్గరికి వస్తాడు. అలా మూర్తి వచ్చేలోపే ఎస్ఐ రాజు సిగరెట్ పై సిగరెట్ టెన్షన్తో తాగుతూ ఉంటాడు. అప్పుడు మూర్తి, సార్ ఛాయ్ చెప్పాను, 5 minutesలో వస్తుంది అని అంటాడు. దానికి రాజు సరే అంటాడు. ఇంతలో మూర్తికి ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ టీం నుంచి. మూర్తి ఆ కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఛాయ్ తీసుకురావడానికి వెళ్తాడు. వీళ్ళు అడిగినట్టే వాళ్ళ టీం ఆ కారు ఏ టోల్ గేట్స్ త్రూ పాస్ అయిందో అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మూర్తికి కాల్లో ఇస్తారు. అదంతా విన్న మూర్తి సరే అని చెప్పి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఛాయ్ తీసుకుని ఎస్ఐ రాజు దగ్గరికి వస్తాడు. అలా వచ్చిన మూర్తి ఎస్ఐ రాజుతో, సార్ ఆ రోజు కార్ ముంబై టు హైదరాబాద్ రూట్లో వస్తూ మధ్యలో ఉన్న రాయల్ బార్ దగ్గర ఆగింది. ఆ తర్వాత రాయల్ బార్ నుండి హైదరాబాద్కి ఇంకో 2 టోల్ గేట్స్ ఉన్నాయి, కానీ కార్ ఆ టోల్ గేట్స్ పాస్ అవ్వలేదు అని అంటాడు. దానికి ఎస్ఐ రాజు, టోల్ గేట్స్ పాస్ అవ్వలేదు సరే, బట్ రాయల్ బార్ నుండి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఉండే మాల్స్ దగ్గర కానీ లేదా హైవేలో ఉన్న ఏదైనా కెమెరాలో కానీ కార్ ట్రేస్ అయిందా అని అడుగుతాడు. అప్పుడు కానిస్టేబుల్ మూర్తి, సార్ రాయల్ బార్ నుండి స్టార్ట్ అయ్యాక ఒక 20 minutes అనుకుంటా, తర్వాత హైవేలో ఉన్న కొన్ని మాల్స్ దగ్గర ఉన్న కెమెరాస్లో కార్ అయితే కనిపించింది. ఆ తర్వాత కొంత డిస్టెన్స్లో ఉన్న కెమెరాలలో కార్ కనిపించలేదు. అండ్ ఈ మధ్యలోనే మనకి ఆ డెడ్ బాడీ కనిపించింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి ఎస్ఐ రాజు, అంటే మీరనేది ఈ మధ్యలోనే ఆ హంతకుడెవడో అతన్ని చంపేసి కారు తీసుకెళ్లిపోయి ఉంటాడు అంటారా? ఒకవేళ అదే అనుకున్నా, వాడు ఏదో ఒక లొకేషన్ నుండి బయటికి రావాలి కదా. ఈరోజు యుఎస్లో జరిగిన ఆక్షన్లో ఆ కార్ మనకి కనిపించిందంటే ఆ మర్డర్ జరిగిన ఏరియా నుండి కారు బయటికి వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉంటే ఏదో ఒక కెమెరాలో ఆ కార్ మనకి కనిపించాలి. ఇదంతా ఒక ఎత్తైతే అసలు ఆ హంతకుడు ఈ మర్డర్ ఎందుకు చేసినట్టు? ఆ కార్ కోసమా? సరే, ఒకవేళ కారు కోసమే అనుకుందాం. అలాంటప్పుడు ఆ కారు చంపినవాడి దగ్గర కదా ఉండాలి. మరి యుఎస్ ఆక్షన్లో ఎందుకుంటుంది? ఈ కేసుతో ఒక తలనొప్పి కాదు స్వామి, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో అర్థమే కావట్లేదు అని అనుకుంటూ ఉండగా సిఐ నాయుడు నుంచి ఎస్ఐ రాజుకి కాల్ వస్తుంది. అది చూసిన ఎస్ఐ రాజు చిరాకుగా, అబ్బా ఈయనొకడు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తాడు. ఏంటి మూర్తి గారు నాకు ఈ టార్చర్? సరే మీరు 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి, ఈ ఎస్ఐ బాధ ఏంటో కనుక్కుంటా అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో మిస్టర్ రాజు, ఎక్కడున్నారు? ఈ మర్డర్ కేసు అప్డేట్ ఇస్తా అని చెప్పి 3 రోజులైంది. ఎక్కడ దాకా వచ్చింది మీ ఇన్వెస్టిగేషన్? నేను ఫోన్ చేసే వరకు మీరు కాల్ చేయరా?
అని కోపంగా అంటాడు. దానికి ఎస్ఐ రాజు కొంచెం డల్గా, అదే పని మీద ఉన్నాం సార్. ఆల్రెడీ నిన్ననే ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకున్నాను. అయితే ఈ మర్డర్ ఒక పెన్నుతో చేశారని ఆ రిపోర్ట్లో కన్ఫర్మ్ అయింది. అదొక్కటే కాకుండా ఈ మర్డర్లో ఒక ఫారెనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడనే అనుమానం కూడా ఉంది సార్. అండ్ మోరోవర్ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కార్ని కూడా మేము ట్రేస్ చేసాం సార్. ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవాళ అదే కార్ యుఎస్లో 8 ఎలైట్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆక్షన్లో కనిపించింది. బై ద వే, ఈ 8 ఎలైట్ క్లబ్ గురించి మీకేమైనా తెలుసా సార్ అని ఎస్ఐ రాజు సిఐ నాయుడుని అడుగుతాడు. దానికి సిఐ నాయుడు షాకింగ్గా, వాట్, ఈ మర్డర్ వెనుక ఇంత ఉందా అని అంటూనే మరోవైపు డౌట్ఫుల్గా కొనసాగిస్తూ, అండ్ ఆ 8 ఎలైట్ క్లబ్ గురించి నేను కూడా ఎక్కడో విన్నట్టు గుర్తు. మైట్ బి మన ఎస్పీ సార్ ఎవరితోనో అంటుంటే విన్నట్టు గుర్తు. ఎనీవేస్, నేను ఒకసారి కనుక్కొని నీకు కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మర్డర్ సరౌండింగ్స్ లో మాయమైన కార్ యుఎస్ లో జరిగిన ఆక్షన్ కి ఎలా వెళ్ళింది, అసలు నెక్స్ట్ ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ ని వినండి.